హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికైతే కంగ్రాట్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికైతే గుడ్ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నా. సో చాలామంది కామెంట్ చేశారు, మనకి బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎప్పుడు చెప్తారు బ్రో, ఒక్కసారి అయితే మాకు ఒక వీడియో చేయండి బ్రో అని చెప్పారు. కాబట్టి సో ఒక వీడియో అయితే చేస్తున్నాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీఎస్సీ నర్సింగ్ గురించి నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తా. అసలు మీకు వచ్చిన ర్యాంక్కి బీఎస్సీ నర్సింగ్లో సీట్ వచ్చిద్దా రాదా అంటే మీకు, అంటే ఇప్పుడు చాలామంది బాయ్స్ కూడా చేస్తున్నారు ఆల్మోస్ట్. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రూప్గా ఉంది ఇప్పుడు బైపీసీ చేసిన వాళ్ళకైతే. ఫ్యూచర్లో మంచిగా జాబ్స్ వాటి గురించి అయితే చాలా బాగుంది, అవకాశాలు అయితే బాగున్నాయి ఇటు సైడ్. సో చాలామంది అయితే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు. కాబట్టి సో కామెంట్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ మన ఛానల్లో బీఎస్సీ నర్సింగ్ ఎక్కువ చెప్తాం. ఇప్పుడు మీకు గవర్నమెంట్లో సీట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకైతే 15,000 లోపు ర్యాంక్ అయితే రావాలి. మ్యాక్సిమం సింగిల్ డిజిట్లోనే రావాలి, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే కాలేజ్ని బట్టే ర్యాంకింగ్ అయితే డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే, మీరు గుంటూరు సిమ్స్ కాలేజ్ చూసుకుంటే అందులో వచ్చేసరికి మనకైతే 40,000కి వచ్చినా కానీ ర్యాంక్ అయితే కొంతమందికి అయితే ఎస్టీ వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉండిద్ది. మళ్ళీ చెప్తున్నా, క్యాస్ట్ వైజ్ అయితే ఎలిజిబుల్. మళ్ళీ ర్యాంకు ఎక్కువ వచ్చి క్యాస్ట్ ఎస్టీ ఎస్సీ అయి ఉంటే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మీరు ఓసీ అయి ఉండి 35, 40 వచ్చినా కానీ సీటు వాళ్ళకి రాని అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో ఇలా అయితే మనకైతే సీట్ అయితే ఇస్తారు. సో మీరైతే ఇలా కాలేజెస్ అయితే చూస్ చేసుకోవాలి. నేనైతే ది బెస్ట్ 20 కాలేజెస్ అయితే గవర్నమెంట్‌వి చెప్తాను. మీరు కౌన్సిలింగ్‌లో వచ్చేసరికి ఇవైతే మీరు పెట్టుకోవచ్చు. నేనైతే 20 కాలేజెస్ చెప్తాను. సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్‌కి వచ్చేసరికి ఏ వెబ్‌సైట్‌లో పెడతారనేదే చెప్తాను. మనకైతే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఒక వెబ్‌సైట్ ఉండిద్ది. మీరైతే చూసుకోవచ్చు గూగుల్‌లో కూడా. మీరు అందులో అయితే కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా డేట్స్, అంటే బీఎస్సీ నర్సింగ్ గురించి ఎప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ అవన్నీ కావాలన్నా కానీ ఫుల్‌గా అయితే దాంట్లో అయితే మీకు డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఆ లింక్, అయితే మీరైతే దాంట్లో చూసుకోండి. ఎప్పుడు కౌన్సిలింగ్ వచ్చినా మీకైతే నోటిఫికేషన్ రావాలంటే మీరైతే అక్కడైతే మీరు నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి వెబ్‌సైట్‌లో అయితే. మీకైతే ఇంకెటువంటి డౌట్ ఉండదు. మీరు ఇంకా వేరే వీడియోల కోసం వెయిట్ చేయని అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ అయితే ప్రతి అప్డేట్ వచ్చినా నేనైతే చెప్తాను. సో ఈ వీడియోలో అయితే నేను ర్యాంక్ వైజ్ కాలేజ్ చెప్పాను. అండ్ ఒక 20 గవర్నమెంట్ కాలేజెస్ అయితే వీడియో లాస్ట్‌లో చెప్తాను. అండ్ వెబ్‌సైట్ గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడైతే గవర్నమెంట్ కాలేజెస్‌లో బాయ్స్‌కి ఎలా ఉండిద్ది బ్రో మన ఏపీలో అని అడిగారు కొంతమంది. సో ఆల్మోస్ట్ అయితే కోఎడ్యుకేషన్ అయితే గవర్నమెంట్‌కి చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువైతే గర్ల్స్‌కి అయితే ఉన్నాయి. నేను పెట్టిన 20 కాలేజెస్‌లో కోఎడ్యుకేషన్ కూడా ఉన్నాయి. కొంచెం చూసుకోండి మీరు కూడా. అండ్ ఇంకోటేంటంటే ప్రైవేట్‌లో వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ కోటాలో ఎంత ఉండిద్ది ఫీజ్ అని అయితే అడిగారు మన వీళ్ళైతే. నేను చెప్తున్నా, అయితే ఒక 1,50,000 అయితే ఉండిద్ది మన ప్రైవేట్‌లో అయితే వచ్చేసరికి, ఫీజ్ వచ్చేసరికి. సో అలా అయినా కానీ సీట్లు వస్తాయి అని అయితే చెప్పలేమంటే ఆల్మోస్ట్ ఎంసెట్ మీదే తీసుకుంటున్నారు కాబట్టి మీరు మేనేజ్మెంట్ అయితే చాలా కష్టమైద్ది. ఎందుకంటే 1,00,000, 2,00,000 అయితే ఉండిద్ది. కాలేజ్‌ని బట్టి అయితే ఉండిద్ది. సో ఎంసెట్ మీదే మీరు ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. అండ్ మీరు కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు మీరు ఒక కాలేజ్, 2 కాలేజ్‌లో పెట్టకుండా ఆల్మోస్ట్ ఒక 30 కాలేజెస్, ఒక 40 కాలేజెస్ అయితే పెట్టుకోండి. మీకైతే ఎక్కువగా ఏ కాలేజ్‌లో మీ ర్యాంక్ వైజ్ అయితే ఏదో ఒకటి కాలేజ్ వస్తది డెఫినిట్‌గా అయితే. కాలేజ్ అయితే రాకుండా ఉండదు. మీరు 1, 2 కాలేజ్‌లు పెడితే మీరు రాకపోతే మీరైతే మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాల్సి వచ్చిద్ది. ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు ఎగ్జామ్ రాసిన టైం మొత్తం అంతా. అందుకని మీరైతే నేను 20 కాలేజెస్ చెప్పా గవర్నమెంట్. మీరు ప్రైవేట్‌వి ఒక 20 కాలేజెస్ పెట్టుకోండి. టోటల్ 40 కాలేజెస్ పెట్టుకోండి, సరిపోతుంది. అండ్ కౌన్సిలింగ్ డేట్ వచ్చేసరికి మనకి ఆగస్టు మేబీ చేస్తే చేయొచ్చు. మనకు డేట్ అయితే ఇవ్వచ్చు కౌన్సిలింగ్‌కి అయితే. కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్, అండ్ వెబ్ ఆప్షన్ తర్వాత మళ్ళీ సీట్ అలాట్‌మెంట్ అని చాలా ప్రాసెస్ అయితే ఉండిద్ది. 3 కౌన్సిలింగ్ జరుగుతాయి మనకైతే. సో ఇదైతే ఇలా అయితే ఒక అక్టోబర్, సెప్టెంబర్ చాలా లాంగ్ టైమ్ అయితే పట్టిద్ది. చాలా టైం పట్టిద్ది. ఈలోపైతే మీరు కొంచెం నర్సింగ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కొంచెం సబ్జెక్ట్స్ అయి చూసుకోండి. ఆల్మోస్ట్ అయితే సీట్ వచ్చిద్దని నమ్మకం ఉన్నోళ్ళకైతే మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. 2 మంత్స్ పక్కా పట్టిద్ది. 2 మంత్స్, 3 మంత్స్ పక్కా మీ కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి జనవరిలో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఇంక ఈ ఇయర్ అయితే మీరే చూసుకోండి ఇంకా ఎప్పుడు వచ్చిద్దని. మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు అక్కడ మీకు కాలేజ్ నేమ్స్ కూడా వస్తాయి. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 40, 50 కాలేజెస్ కూడా పెట్టుకోండి. మీరైతే అలా చేయండి. టైం వేస్ట్ చేసుకోవద్దు, ముందే చెప్తున్నాను నేనైతే. సో కాలేజెస్ అయితే నేను 1 బై 1 అయితే వస్తాయి చూసుకోండి. మీరైతే 20 కాలేజెస్ పెట్టాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నర్సింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరైతే మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.